హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను లేడీస్ అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలామంది శానిటరీ డిస్పోజబుల్ ప్యాడ్స్ వాడతారు కదండి. చాలా ఎక్స్పెన్సివ్. క్లాత్తో ఇలా ఇంట్లోనే మనం ఒక శానిటరీ ప్యాడ్ని తయారు చేసుకుని ఇలా కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి ఒకటి రెండు మీరు తయారు చేసి బ్యాగ్లో ఎప్పుడు పెట్టి ఉంచడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ ఉంటుందండి. సడన్గా వాడుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇలా క్లాత్తో ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఇది పెద్ద మెటీరియల్ కూడా మనకు అవసరం లేదండి. ఇది మనం ఇంట్లో ఉన్న కాటన్ క్లాత్స్ మెత్తడివి తీసుకుని మనకి ఇంట్లో మిషన్ ఉన్న చేతితో కూడా ఇప్పుడు నేను ఎలా కుట్టానో అలాగే మన చేతితో కూడా కుట్టేసుకోవచ్చు అండి. ఇది ఏమీ పెద్ద అసలు ఇబ్బంది ఉండదు. నేను మిషన్ ఉంది కాబట్టి మిషన్ మీద చూపించాను. ఈ ప్యాడ్ వాడిన తర్వాత మళ్ళీ మనం వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. మనకి రీయూజ్ అవసరం లేదు, ఒకటి రెండు సార్లు వాడుకుని మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇది మనం కాల్ చేస్తే మట్టిలో కలిసిపోతుంది. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. డిస్పోజబుల్ అయితే ఒక 2 అవర్స్ మించి వాడకూడదు. ఇదైతే మనం లీకేజ్ని బట్టి 4 అవర్స్ వరకు కూడా వాడుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే కూడా చాలా మంది డిస్పోజబుల్ అయితే పడదు, వాళ్ళకి ఇచ్చింగ్ ప్లస్ ఎలర్జీ ఉన్న వాళ్ళకైతే అసలు పడదండి. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్. ఇలాంటి బెస్ట్ ప్యాడ్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను ఈరోజు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.